కదిలివచ్చిన మంచిర్యాల కలెక్టర్. శనార్థి మీడియా కథనానికి స్పందన. మంచిర్యాల జీజీహెచ్ సందర్శన. సర్కారు దవాఖానకు వెళ్తున్నారా? బెడ్షీట్లు తీసుకెళ్లండి. శీర్షికన శనార్థి మీడియాలో ప్రచురితమైన కథనాలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. మంచిర్యాల జీజీహెచ్లో సరిపడా బెడ్షీట్లు ఉన్నాయని వెల్లడించారు. మంచిర్యాల ప్రభుత్వం దవాఖానను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఉదయం సందర్శించారు. దవాఖానా అంతా కలియదిరిగ పరిసరాలను పరిశీలించారు. వార్డులను సందర్శించి పేషెంట్లతో మాట్లాడారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో బెడ్షీట్లు లేవనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుతం పేషెంట్లకు సరిపడా బెడ్షీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొన్నింటిని కూడా ఆర్డర్ పెట్టామని చెప్పారు. పాత భవనంలో కొనసాగుతుందన్నారు. రోజుకు దాదాపు 2000 నుంచి 3000 మంది వరకు పేషెంట్లు వస్తున్నారని చెప్పారు. దీంతో పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తుండడంతో దవాఖాన కిక్కిరిసిపోయి కనిపిస్తున్నదని చెప్పారు. కొత్త భవనం నిర్మాణమవుతుందని తెలిపారు. మరో 3 లేదా 4 నెలల్లో కొత్త భవనం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో ఉన్న వైద్యులు, సిబ్బంది సంపూర్ణంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్తో హాజరు తీసుకుంటున్నామని వివరించారు. జీజీహెచ్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. పేషెంట్లు కూడా వైద్యులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. దవాఖానలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని, వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. సూపరింటెండెంట్ గారితో పాటు జీజీహెచ్ సంబంధించిన మన మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ విజిట్ చేశాను. సో కొన్ని న్యూస్ వస్తున్నాయి, అంటే బెడ్స్ మీద బెడ్ సీట్స్ లేవు. మీ అందరూ కూడా విజిట్ చేశారు. ఎక్కడైనా పేషెంట్స్ ఉంటారు, అక్కడే బెడ్ సీట్ పెడతాము. అన్ని బెడ్స్లో వేకెంట్ బెడ్లో బెడ్ సీట్ పెట్టాము. ఎందుకు బెడ్ సీట్ పెడితే మళ్ళీ చేంజ్ చేయాల్సింది. అండ్ మన దగ్గర బెడ్ సీట్స్ ఎంతమంది పేషెంట్స్ ఉంటారో దానికోసం మాత్రమే సరిపోతుంది. అంటే అన్ని బెడ్స్కి పెట్టి మళ్ళీ డైలీగా చేంజ్ చేస్తే అంతవరకు లగ్జరీ మనకి లేవు. ఆల్రెడీ డిస్పోజబుల్ బెడ్ సీట్స్ కూడా ఇచ్చాను. సో మన దగ్గర సఫిషియెంట్ బెడ్ సీట్స్ ఉన్నాయి. పేషెంట్స్ అందరికీ ఎవరైనా బెడ్ మీద ఉంటారో వాళ్ళకి పక్కా బెడ్ సీట్ ఇస్తాము. అండ్ ఎప్పుడైనా పేషెంట్ చేంజ్ అయితే బెడ్ సీట్ చేంజ్ చేయిస్తున్నాము. సో వీఆర్ మెయింటైనింగ్ హైజీన్ అండ్ అదర్ థింగ్. ఫుడ్ గురించి కూడా మాట్లాడారు. ఫుడ్ కరెక్ట్గా ఇస్తున్నారు. ఓపీ డాక్టర్స్ సంబంధించిన ఇక్కడ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఆధార్లో ఉన్న ఫోటో రికగ్నైజ్ అయితే మాత్రం అటెండెన్స్ మార్క్ అవుతుంది. ఇక్కడ ఎలాంటిగా రిజిస్టర్స్ అన్నీ ఏమి లేవు. సో డాక్టర్స్ కూడా వస్తున్నారు. బిల్డింగ్స్ చాలా పాత అయిపోయింది. మనకి కొత్త బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అది కూడా ఐ థింక్ అనదర్ 2 to 3 monthsలో మనం పూర్తి చేసేసి ఇంకా ఫెసిలిటీ ఇవ్వగలుగుతాను. దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఇప్పుడు సమ్మర్ వస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ పోతే మనకి ఇష్యూ రావచ్చు. కాబట్టి ఆల్టర్నేట్ లైన్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో ఒక లైన్ పోయిన తర్వాత కూడా ఇంకా ఒక లైన్ ఉంటుంది. అండ్ అంతేవరకు మనం చేయగలుగుతాం. అంటే వీ కెన్ కీప్ వన్ యాజ్ స్పేర్. సో అంతా మనం చేస్తున్నాము. సో ఈ సమ్మర్లో ఇప్పుడు ఉన్న ఎవరైనా మెడికల్ హెల్త్ సంబంధించిన ఇష్యూ తోటి ఎవరైనా వస్తున్నారు, వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. మీ అందరూ కూడా విజిట్ చేయవచ్చు ఎప్పుడైనా అయితే. ఫర్ బేసిక్ ఫెసిలిటీ యూఆర్ ప్రొవైడింగ్. అండ్ మన ఖచ్చితంగా ఇది ఇన్ష్యూర్ చేస్తాము. పేషెంట్ ఫ్లో చాలా ఉన్నాయి. దాదాపు 600 ఓపీ డైలీగా అవుతుంది. అంటే 20,000 మంది మంత్లీ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా ఒకటి అటెండర్స్ ఎక్కువ మంది నేను చూస్తున్నాను. ఒక పేషెంట్తో పాటు 3-4 మెంబర్స్ వస్తున్నారు. మనకంత కెపాసిటీ లేవు. ఒక పేషెంట్ తోటి ఒకటే అటెండర్ ఉంటారు అంటే విల్ బి ఏబుల్ టు టేక్ కేర్. 3-4 మెంబర్స్ వస్తారు అంటే మీరే ఆలోచండి, ఇంత బిల్డింగ్లో, ఈ సైజ్కి బిల్డింగ్లో 3,000-4,000 మెంబర్స్ ఉంటారు అంటే క్రౌడెడ్గా కనిపిస్తుంది. సో అందరూ దానిలో కోఆపరేట్ చేయాల్సింది. డాక్టర్స్ వాళ్ళకి ఇంతవరకు ఎఫర్ట్స్ చేయగలుగుతారు, వాళ్ళు చేస్తున్నారు. మనతోటి కూడా ఎఫర్ట్ ఉన్నాయి. గవర్నమెంట్కి వైద్యం మీద చాలా స్పెసిఫిక్గా ఫోకస్ ఉన్నాయి. ఏమైనా ఇష్యూ ఉంటుంది, విల్ సార్ట్ ఇట్ అవుట్. కానీ పబ్లిక్ కూడా దానిలో కోఆపరేట్ చేయాల్సింది. ఒక పేషెంట్తో పాటు ఒకటే అటెండర్ రావాల్సింది. సో దట్ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకు లిమిటెడ్ రిసోర్స్లో చాలా ఎక్కువ మంది వస్తే మళ్ళీ అన్నిట్లో స్ట్రెస్ వస్తుంది. వాటర్ సప్లై, శానిటేషన్ అన్నిట్లో ప్రాబ్లం వస్తుంది. సో అందరూ కోఆపరేట్ చేయండి. విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ బెస్ట్ హెల్త్ కేర్ ఇన్ ద మంచిర్యాల. థ్యాంక్ యూ.